హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు లేటెస్ట్ BS6 మోడల్స్లో 2020లో లాంచ్ అయిన బెస్ట్ 7 మైలేజ్ బడ్జెట్ బైక్స్ గురించి డీటెయిల్ రివ్యూ ఇస్తాను. సో దీంట్లో చూసుకుంటే మటుకు ఫస్ట్ పొజిషన్ నుంచి 7th పొజిషన్ గురించి డీటెయిల్ రివ్యూ ఇస్తాను. సో 7th పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ మైలేజ్ బట్టి నేను దాన్ని బైఫర్కేట్ చేశాను అనమాట. సో ముందుగా 7th పొజిషన్ గురించి చెప్పాలంటే మటుకు హీరో ప్యాషన్ ప్రో మీకు BS6 మోడల్ అనేది మీకు 7th పొజిషన్లో ఉంది. సో ఈ మోడల్ మీకు డిస్క్ అండ్ డ్రమ్ రెండు వెర్షన్స్లో కూడా మీకు దొరుకుతుంది. సో ఇంజిన్కి వచ్చేసరికి చూసుకుంటే 113.2 cc ఉంటుంది, అవైలబుల్గా దొరుకుతుంది. ఇది ఎయిర్ కూల్ 4-stroke సింగిల్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది. సో పవర్ విషయానికి వస్తే మటుకు 9.14 PS ఉంటుంది. సో టార్క్ వచ్చేసరికి 9.79 Nm వస్తుంది అనమాట. లెంత్ విషయానికి వచ్చేసరికి మీకు ఇది 2036 mm దొరుకుతుంది. వెయిట్ వచ్చేసరికి 118 kgs ఉంటుంది అనమాట. ఇది మీకు 4 కలర్స్లో అవైలబుల్గా దొరుకుతుంది మార్కెట్లోని. సో బ్రేకింగ్ వచ్చేసరికి చూసుకుంటే మీకు చెప్పాను కదా, స్టాండర్డ్ అండ్ మీకు డ్రమ్ వెర్షన్ ఉంది అండ్ డిస్క్ మోడల్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. డిపెండ్స్ మీ రిక్వైర్మెంట్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ స్టార్ట్ సిస్టమ్కి వచ్చేసరికి చూసుకుంటే కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి ఈ మోడల్కి. సో ట్యాంక్ కెపాసిటీ గురించి చెప్పాలంటే మటుకు ఇది మీకు 11 లీటర్స్లో మీకు ట్యాంక్ కెపాసిటీ దొరుకుతుంది. సో లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మీకు హాలోజన్ వస్తుంది. మీకు రేర్ వచ్చేసరికి LED మీకు సిగ్నేచర్ టైల్ ల్యాంప్ వస్తుంది అనమాట. సో మైలేజ్ విషయానికి వస్తే మీకు 60 kmpl కంపెనీ అరైవల్ ఇచ్చిందనమాట. సో ప్రైస్ విషయానికి వస్తే మటుకు 66,060 నుంచి 68,260 ఎక్స్-షోరూమ్ నుంచి మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో నెక్స్ట్ మీకు 6th మోడల్ గురించి చెప్పాలంటే మటుకు హీరో స్ప్లెండర్ iSmart 110 cc ఉంది అనమాట. సో దీంట్లో కూడా మీకు మీకు ప్యాషన్ లాగే మీకు డిస్క్ అండ్ డ్రమ్ 2 వెర్షన్స్లో మీకు దొరుకుతుంది అనమాట. సో ఇంజిన్కి వచ్చేసరికి మీకు 113.2 cc ఉంటుంది. ఎయిర్ కూల్ 4-stroke ఇంజినే వస్తుంది సేమ్. సో పవర్ వచ్చేసరికి చూసుకుంటే 9.1 PS ఉంటుంది అనమాట. టార్క్ వచ్చేసరికి 9.89 Nm ఉంటుంది. లెంత్ వచ్చేసరికి చూసుకుంటే మనం 2048 mm వస్తుంది. వెయిట్ వచ్చేసరికి 116 kgs ఉంటుంది. ఇది మీకు 3 కలర్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇందులో కూడా మీకు చూసుకుంటే కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ ఉంది. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి చూసుకుంటే మీకు 9.5 లీటర్స్ ఉంటుందన్నమాట. మైలేజ్ అయితే మటుకు కంపెనీ ఇచ్చింది 61 kmpl కంపెనీ ఇచ్చారు. లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మీకు ఫ్రంట్ అయితే మటుకు హాలోజన్ వస్తుంది, రేర్ మటుకు LED లైట్స్ వస్తాయి. ప్రైస్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 66,500 నుంచి 68,700 ఎక్స్-షోరూమ్ మధ్యలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. 66,500 అనేది డ్రమ్ వెర్షన్, 68,700 అనేది చూసుకుంటాము డిస్క్ వెర్షన్ మీకు అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. సో 5th పొజిషన్ చెప్పాలంటే మటుకు హోండా CD 110 డ్రీమ్ BS6 మోడల్ అనేది మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో ఈ మోడల్ మీకు 2 వెర్షన్స్లో దొరుకుతుంది, స్టాండర్డ్ అండ్ డీలక్స్ వెర్షన్లో దొరుకుతుంది అనమాట. సో ఇంజిన్ విషయానికి వస్తే మటుకు ఇది 109.51 cc దొరుకుతుంది. 4-stroke ఎయిర్ కూల్ 4-stroke SI ఇంజిన్ వస్తుంది అనమాట. సో పవర్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 8.6 bhp ఉంటుంది. టార్క్ వచ్చేసరికి చూసుకుంటే 9.30 Nm ఉంటుంది అనమాట. సో లెంత్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 2044 mm వస్తుంది అనమాట. కంపెనీ ప్రీవియస్ బైక్స్తో పోల్చుకుంటే మటుకు నియరెస్ట్గానే ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 112 kgsలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో కలర్ విషయానికి వచ్చేసరికి మీకు 5 కలర్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో బ్రేకింగ్ వచ్చేసరికి చూసుకుంటే డ్రమ్ బ్రేకింగే వస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ దీనికి కూడా ఉందన్నమాట. ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 9.1 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. సో లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు హెడ్ ల్యాంప్ వచ్చేసరికి హాలోజన్ బల్బ్ టైప్ వస్తుంది. రేర్ వచ్చేసరికి చూసుకుంటే టైల్ ల్యాంప్ మీకు LED లైట్ వస్తుంది అనమాట. సో మైలేజ్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు దీనికి ARI సర్టిఫికేట్ ప్రకారం 65 kmpl అనేది ఇచ్చారు. సో ప్రైస్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 67,440 నుంచి 68,440 మధ్యలో మీకు ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ని డిపెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీరు ఆన్ రోడ్ అని డీలర్ బట్టి మీకు ప్రైస్ మారుతూ ఉంటుంది, అది చూసుకోండి. సో నెక్స్ట్ మీకు 4th పొజిషన్ గురించి చెప్పాలంటే మటుకు 4th పొజిషన్లో మీకు TVS స్టార్ సిటీ ప్లస్ BS6 మోడల్ అనేది ఉంది. ఇందులో మీకు సింగిల్ టోన్ ఉంటుంది అండ్ డ్యూయల్ టోన్ కూడా ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంజిన్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు 109.7 cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్ ఇంజిన్ అనేది మీకు అవైలబుల్గా దొరుకుతుందన్నమాట. సో పవర్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 8.19 PS ఉంటుంది అండ్ టార్క్ వచ్చేసరికి చూసుకుంటే 8.7 Nm ఉంటుంది. సో లెంత్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఈ మోడల్ మీకు 1980 mmలో దొరుకుతుంది. వెయిట్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 116 kgs ఉంటుంది. కంపేర్ టు మిగతా బైక్స్తో పోల్చుకుంటే మటుకు హీరో స్ప్లెండర్ వెయిట్ ఎంతైతే ఉంటుంది సేమ్ దీని వెయిట్ కూడా అంతే ఉంటుంది. ఇది కూడా మీకు 5 కలర్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. సో బ్రేకింగ్ వచ్చేసరికి చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ కూడా మీకు డ్రమ్ సిస్టమే వస్తుంది. దీనికి కూడా మీకు కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ అనేది ఉంది అండ్ ట్యూబ్లెస్ టైర్స్ కూడా మీకు ఆప్షన్ ఇచ్చారు, వస్తాయి దీనిలోని. ట్యాంక్ కెపాసిటీకి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 10 లీటర్స్లో మీకు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు కంపేర్ మిగతా వాటితో పోలి దీనికి కొంచెం హెడ్ ల్యాంప్స్ కూడా మీకు LED ఇచ్చారు. సో అది డిఫరెన్స్ అని చెప్పొచ్చు కంపేర్ మిగతా బైక్స్తో పోల్చుకుంటే. రేర్ వచ్చేసరికి టైల్ ల్యాంప్ వచ్చేసరికి మీకు బల్బ్ టైప్ వస్తుంది అనమాట. సో మైలేజ్ అయితే మటుకు దీనికి ARI సర్టిఫికేట్ ప్రకారం మీకు 71 kmpl ఇచ్చారు. సో ప్రైస్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 63,577 ఎక్స్-షోరూమ్ నుంచి మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో 3rd పొజిషన్ గురించి చెప్పాలంటే మటుకు మీకు బజాజ్ ప్లాటినా 100 ES Li BS6 మోడల్ అనేది మీకు
కాంపిటీషన్గా మీకు చెప్పొచ్చు. సో ఈ మోడల్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు 102 cc దొరుకుతుంది. 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది. సో పవర్ వచ్చేసరికి చూసుకుంటే 7.9 PS ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 8.34 Nm ఉంటుందన్నమాట. సో లెంత్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే 2003 mm మీకు లెంత్లో ఉంటుంది. సో వెయిట్ వచ్చేసరికి చూసుకుంటే 117.5 kgs ఉంటుందన్నమాట. సో కలర్స్ వచ్చేసరికి మీకు ఇది 2 కలర్స్లోనే దొరుకుతుంది. బ్లాక్ అండ్ రెడ్ కలర్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో బ్రేకింగ్ వచ్చేసరికి చూసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ రేర్ కూడా మీకు డ్రమ్ బ్రేకింగే వస్తుంది, డ్రమ్ సిస్టమ్ వస్తుంది. సో కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ రెండింటిలో ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. దీనికి బజాజ్ ప్లాటినం ట్యూబ్ టైర్స్ వస్తాయి. నేను బడ్జెట్లో దొరికే బైక్ కాబట్టి మీకు ట్యూబ్ టైర్స్ వస్తాయి అనమాట. సో ట్యాంక్ కెపాసిటీకి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 11 లీటర్స్ మీకు ట్యాంక్ కెపాసిటీలో మీకు ఇది దొరుకుతుంది. సో లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు దీనికి ఎడిషనల్గా మీకు DRLs ఇచ్చారు, అంటే డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ అనేది మీకు ఇందులో ఆప్షన్ ఉంటుంది. సో హెడ్ లైట్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఆలోజన్ వస్తుంది. మీకు రేర్ బల్బ్ కూడా మీకు టైల్ లైట్ కూడా మీకు బల్బ్ టైప్ వస్తుంది. సో మైలేజ్ అయితే మనకి 78 kmpl మీకు మైలేజ్ ఇచ్చారు. సో ప్రైస్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 55,898 ఎక్స్‌షోరూమ్ నుంచి మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో నెక్స్ట్ మీకు సెకండ్ పొజిషన్ గురించి చెప్పాలంటే మటుకు హీరో స్ప్లెండర్ ప్లస్ BS6 మోడల్ అనేది మీకు సెకండ్ పొజిషన్లో మీకు రన్ అవుతుంది. సో ఇంజన్కి వచ్చేసరికి చూసుకుంటే 97.2 cc ఉంటుంది. ఎయిర్ కూల్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది. సో పవర్ వచ్చేసరికి 8.1 PS ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 8.5 Nm ఉంటుంది. లెంత్ విషయానికి వచ్చేసరికి 2000 mm మీకు వెయిట్ దొరుకుతుంది. వెయిట్కి వచ్చేసరికి 112 kgsలో ఉంటుంది. ఇది 4 కలర్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సేమ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేకింగ్ వస్తుంది. మీకు కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ ఉందన్నమాట. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ట్యాంక్ కెపాసిటీకి వచ్చేసరికి 9.8 లీటర్స్లో మీకు ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో మీకు లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మనకి ఫ్రంట్ అయితే మటు హెడ్ ల్యాంప్ హాలోజన్ వస్తుంది. రేర్ అయితే మీకు బల్బ్ వస్తుంది, టైల్ ల్యాంప్. మైలేజ్ వచ్చేసరికి చూసుకుంటే 80 kmpl మీకు కంపెనీ ARAI సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసరికి చూసుకుంటే మనకి 60,310 నుంచి 63,960 మధ్యలో మీకు ఇది దొరుకుతుంది అనమాట. ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న వెహికల్ గురించి చెప్పాలంటే మనకు బజాజ్ CT 110cc BS6 మోడల్ అనేది ఫస్ట్ పొజిషన్లో రన్ అవుతుంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్ బైక్స్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చిన, యాజ్ పర్ కంపెనీ మైలేజ్ ఇచ్చిన వెహికల్స్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇంజిన్ గురించి చెప్పాలంటే మనకు 115.45 cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది. సో పవర్ గురించి చెప్పాలంటే మనకి 8.6 PS వస్తుంది. టార్క్ వచ్చేసరికి 9.10 Nm వస్తుంది, 9.81 Nm వస్తుంది. మీకు లెంత్కి వచ్చేసరికి 1945 mm ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 118 kgs ఉంటుంది. ఇది మీకు 3 కలర్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో బ్రేకింగ్ సేమ్ డ్రమ్ బ్రేకింగ్గా వస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సేమ్ దీని కూడా టైర్స్ కూడా చూసుకుని ట్యూబ్ టైర్స్ వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ దీనికి రావు. ట్యాంక్ కెపాసిటీకి వచ్చేసరికి 10.5 లీటర్స్ ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి చూసుకుంటే 104 kmpl మీకు మైలేజ్ కంపెనీ సర్టిఫికేట్ ఇచ్చారు. సో లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే దీంట్లో కూడా మీకు DRLs వస్తాయి, డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ వస్తాయి. హెడ్ ల్యాంప్ వచ్చేసరికి హాలోజన్ వస్తుంది, టైల్ ల్యాంప్ వచ్చి బల్బ్ వస్తుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 52,448 ఎక్స్-షోరూమ్ నుంచి మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో కంపేర్ టు ఈ 7 బైక్స్లో చూసుకుంటే మటుకు స్టైలిష్ అండ్ మీకు డిఫరెంట్ లుక్ అయితే మటుకు లేటెస్ట్ ట్రెండ్ అయితే మటుకు ప్యాషన్ ప్రోలో చూడొచ్చు. బట్ కాకపోతే మార్కెటింగ్ పీపుల్ ఎక్కువ మైలేజ్ రిలేటెడ్గా మీకు కావాలనుకుంటే మటుకు మిగతా బైక్స్ కూడా చూడొచ్చు. సో లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టుగా మీకు 2 ఇందులో ఉన్నాయి. ఒకటి హీరో ఫ్యాషన్ ప్రో, ఒకటి దాంతోపాటు హీరో స్ప్లెండర్ ఐస్పాంట్ కూడా మీకు చూసుకుంటే మటుకు కొంచెం మీకు మోడర్న్గా ఉంటాయి. దాంతోపాటు మైలేజ్ ఓరియంటెడ్ బైక్ అని చెప్పొచ్చు. ప్యూర్లీ మార్కెట్ బేస్డ్ మీకు ఎవరైతే ఎక్కువ మైలేజ్ కావాలి, లైట్ వెయిట్ కావాలి, ఎక్కువ తిరగాలనుకున్న వాళ్ళకైతే మనం అదర్ ఆప్షన్స్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.